డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రిలీజ్ గా రెడీ అయిన సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సినిమా విడుదలకి 10 రోజులు ఉండగానే చిత్ర ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే 2 పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. ముఖ్యంగా చివర్లో హెలికాప్టర్ నుంచి లుంగిలో రామ్ చరణ్ దిగే షాట్ హైలైట్ గా నిలిచింది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో అంజలితో సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. మొన్నటి వరకు ఈ సినిమా మీద అంచనాలను ట్రైలర్ అమాంతం పెంచేసింది. ట్రైలర్ ను స్లో మోషన్ లో చూస్తే డీటెయిలింగ్ అద్భుతంగా అనిపిస్తుంది. మూవీ మేకింగ్ లో ఉన్న మ్యూజిక్ అర్థమవుతుంది. ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పక్కా కమర్షియల్ బొమ్మ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే క్లారిటీ ఇచ్చాడు తమన్. అలాగే రామ్ చరణ్ లుక్ కూడా ఫ్యాన్స్ కు మంచి ఫిస్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ గా నటిస్తున్నాడు. ఒక ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి ఏ రేంజ్ లో పవర్ఫుల్ అనేది ఈ సినిమాలో రామ్ చరణ్ చూపించబోతున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఒక వేరే లెవెల్లో ఉంది. కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి అన్నట్టు ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్. శంకర్ మూవీ అంటేనే ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. అంచనాలకు తగ్గట్లుగానే ఇప్పుడు ఈ సినిమాలో అవినీతి మీద అలాగే బ్లాక్ మనీ మీద ఒక ఐఏఎస్ చేసే పోరాటాన్ని చూపిస్తున్నట్లు క్లియర్గా అర్థమైంది. ట్రైలర్ చూస్తే కామెడీ కూడా ఓ రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. సునీల్ కామెడీ గురించి జస్ట్ ఇంట్రో మాత్రమే ఇచ్చారు. ఇక ఎస్జే సూర్య విలనిజం కూడా సినిమాకు హైలైట్ అవ్వబోతుందనేది ట్రైలర్తో క్లారిటీ వచ్చింది. ఒక ఐఏఎస్ ముఖ్యమంత్రితో పోరాటం చేయబోతున్నట్టు ఈ ట్రైలర్లు చూపించారు. నువ్వు 5 ఏళ్లు మాత్రమే మంత్రివి, నేను చచ్చిపోయే వరకు ఐఏఎస్ అంటూ రామ్ చరణ్ నోట నుంచి వచ్చిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేయటం ఖాయం. అలాగే ట్రైలర్ స్టార్టింగ్ లో ఉన్న ఒక డైలాగ్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కు పిచ్చగా నచ్చేసింది. 100 ముద్దలు తిన్న ఏనుగు 1 ముద్ద తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని, ఆ ఒక్క ముద్దతో ఎన్నో ప్రాణులు బతుకుతాయంటూ అవినీతి సొమ్ము గురించి క్లారిటీ ఇచ్చారు. సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఈ లుక్ లో కూడా ఈ మెగా హీరో పక్కాగా ఒదిగిపోయాడు. దీనితో జనవరి 10 కోసం వెయిటింగ్ బీభత్సంగా స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ లొకేషన్స్ అన్నీ కూడా మాస్ ఆడియన్స్ కు పక్కాగా నచ్చుతాయి. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తానే తండ్రిగా తానే కొడుకుగా కనిపించనున్నాడని ఇప్పటికే రివీల్ అయింది. అందులో కొడుకుగా కనిపించే రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్లో నటించనున్నాడని స్పష్టం చేశారు మేకర్స్. అయితే ఈ 2 క్యారెక్టర్స్ కాకుండా మరొక స్టైలిష్ లుక్లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఇది వేరే క్యారెక్టర్ అయ్యుంటుందేమో అనే డౌట్ అసలు ప్రేక్షకులకు రాలేదు. కానీ గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ ఏం చేసినా చేస్తాడని, తాను ఐఏఎస్ ఆఫీసర్ లాగా బాగా సెట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక గడ్డం ఉన్న క్యారెక్టర్లో కూడా తను బాగా కనిపించాడని అన్నాడు. అంటే ఆ 2 వేర్వేరు క్యారెక్టర్లా అనే అనుమానం ప్రేక్షకుల్లో మొదలైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శంకర్ చేసిన సుదీర్ఘ ప్రసంలో పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. ఇన్నాళ్ళు గేమ్ చేంజర్ సినిమా కోసం ప్రేక్షకుల్ని వెయిట్ చేయించినందుకు చాలా వరకు ఈ మూవీపై బజ్ లేదు. కానీ ఒక్కొక్క అప్డేట్ విడుదలవుతుంటే అందరూ దీని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాంగ్స్లో శంకర్ మార్క్ కనిపిస్తుందని, టీజర్ ట్రైలర్ బాగుండే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ ట్రైలర్ను రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు మేకర్స్. అంతేకాకుండా ఈ ఈవెంట్లో ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు శంకర్. వీడియో సాంగ్స్లో కొత్త ప్రయోగాలు చేశామని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. మామూలుగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది అంటే దానికి ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ మొదటిసారి గేమ్ చేంజర్ కోసం తమన్తో ప్రయోగం చేశాడు శంకర్. తమన్ కూడా తన అంచనాలకు తగ్గట్టుగా మ్యూజిక్ అందించాడని ప్రశంసించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి కూడా శంకర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు తనకు ఇష్టమని, గేమ్ చేంజర్ కూడా తాను అలాగే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. తన నుండి ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయని హామీ ఇచ్చారు. మొత్తానికి జనవరి 10న విడుదలవుతున్న గేమ్ చేంజర్ పై అంచనాలు పెంచేశారు.